ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితమేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వందేహం శ్రీగురు శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇస్కాను రాధా గోవింద మందిరము ఉలాయి మంగళూరు వారితే మనకి 18 రోజుల అధ్యయనం అనే ఈ కార్యక్రమముకి వచ్చిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగం చూస్తున్నాం. మనము 10 అధ్యాయులు విభూతి యోగాలు తెలుసుకున్నాం కదా. నిన్న ఆయన యొక్క విభూతులు అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క విభూతులైన శక్తులు మనము నిన్న తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు 11వ అధ్యాయంలో విశ్వరూపం చూపిస్తాడు అనమాట. అర్జునుడు ఏమడుగుతాడు భగవంతుడు ఇప్పుడు ఎలా తెలుస్తుంది అనేది చూద్దాం. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంహితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. ఈయన మీద అర్జునుడు పలికెను, నీవు దయతో తెలియపరిచిన ఈ యొక్క పరమ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం మదనుగ్రహాయ, నా మీద అనుగ్రహంతో ఈ పరమ గుహ్యం అధ్యాత్మ సంహితమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞానం విన్న తర్వాత మోహోయం విగుతో మమ, నా మోహం ఇప్పుడు తొలగిపోయింది అని చెప్తున్నాడు అనమాట. అర్జునుడికి భ్రాంతిలో ఉన్నాడు కదా, యుద్ధమే చేయను అనేసాడు. ఆ భ్రాంతి బంధువులు మిత్రులను వధించాల్సి వస్తుందని అంత విరక్తుడై ఉన్న మెల్లిమెల్లిగా భగవంతుడి ఆత్మజ్ఞానము తెలుసుకోవడము ఆత్మానుభవ స్థితికి వచ్చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు భగవంతుణ్ణి పరంబ్రహ్మ పరంధామాన్ని స్తుతించాడు. అక్కడే అందరికి ఆయన యొక్క దేవాది దేవుడి గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు విశ్వరూపం కావాలి అనేది అడగబోతున్నాడు అనమాట. అడగబోయేటప్పుడు ఎందుకంటే స్నేహితుడిగా భావించకుండా సర్వకారణ కారణుడైన భగవాన్గా ఇక్కడ తెలుసుకున్నాడు అనమాట. ఇక్కడ చెప్పబోతున్నారు. నెక్స్ట్ యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వ పాపై ప్రముచ్యతే. ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నేను ఇక్కడ నా ముందు నీ అసలు రూపం చూసినప్పటికీ నీవు ఇంకా ఈ విశ్వం నుండి ఎలా ప్రవేశించావో చూడాలని కోరుకుంటున్నాను. నేను నీ యొక్క ఆ రూపాన్ని చూడాలనుకుంటున్నాను. అర్జునుడు తన ఒక్కడి స్వార్థం కోసం అడగలేదు. ఇక్కడ సర్వజనులకి ఆయన దేవాది దేవుడని తెలియజేయాలి. ఆయన విశ్వరూపం అడుగుతున్నాడు. ఎందుకంటే అతని 10 అధ్యాయులు చూసిన తర్వాత, విభూతులు వినిన తర్వాత పరంబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభూం అన్నాడు అక్కడ. ఆదిదేవుడు నీవు, అజుడివి. ఎందుకంటే అందరూ సామాన్య జనులు ఏమనుకుంటారు, శ్రీకృష్ణ భగవానుడు సామాన్య మానవుడే, అవజానంతి మామూడా మానుషీం తను ఆశ్రితం అని.
చెప్పాడు కదా భగవంతుడు, నన్ను సామాన్యునిగా భావిస్తారు మూఢులు అని. అందుకు అందరికీ భావి జనులకి అంటే ముందు తరాల వాళ్ళకి కలియుగ జనులకి ఈ విశ్వాసం కలిగించే దానికే దేవదేవుని విశ్వరూపం చూడాలని కోరాడనమాట. అందువలన భగవంతుడు అసలు ఈ విశ్వ సృష్టికర్త అయినప్పటికీ కూడా కొన్ని కారణాల చేత ఇక్కడ వస్తూ ఉంటాడు, కానీ ఆయన పూర్తిగా ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందినవాడనమాట. అయినా మన యొక్క కనపడే ఈ భౌతిక జగత్తుకి పరుడైనా ఎట్లా ఈ కార్యాలన్నీ చేస్తున్నాడు అనేది మన ఇతరులకు నమ్మకం కలిగించేదానికి విశ్వరూపము కోరుతున్నాడని శ్రీకృష్ణ భగవాన్ కూడా తెలుసు అన్నమాట. అది ఆయన కేవలము నిర్ధారణ గురించి తన అంటే ప్రూఫ్ అడగలేదు అర్జునుడు, నువ్వే దేవదేవుడి ప్రూఫ్ కాదనమాట. ఈ విశ్వరూపం అనేది ఈ భావి జనులకు ఒక గుర్తు, భగవంతుడే దేవదేవుడని. అదే అనమాట. ఎందుకంటే ఎవరంటే వాళ్ళు మేమే అవతారాలమని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళని విశ్వరూపం చూపించమంటే చూపిస్తారా? ఎస్. వై డిడ్ అర్జున ఆస్క్ లార్డ్ కృష్ణ టు షో ది యూనివర్సల్ ఫారం? He doubted Krishna. No. He considered himself special. No. To convince people who will consider Krishna as an ordinary person. ప్రజలందరికీ ఆయన సామాన్యుడు కాదు అని తెలియజేయడానికి అనమాట. ఫేక్ గురువుస్ ఇప్పుడంతా బోగస్ గురువులు చాలా మంది ఉంటారు అనమాట. నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళని మన విశ్వరూపం చూడండి, షో మీది యూనివర్సల్ ఫారం అంటే చూపించగలరా? ఇంపాసిబుల్. ఎస్. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ఓ ప్రభు యోగేశ్వర, నీ జగత్ రూపమును దర్శించగలిగే సమర్థత నాకు ఉంది అని నీవు అనుకుంటే దయచేసి ఆ పరిమితమైన విశ్వరూపమును నాకు చూపించము. ఇంకా అడుగుతున్నాడు కృష్ణుణ్ణి, నేను చూడడానికి నాకు అర్హత ఉందా? ఎందుకంటే ఈ భౌతికేంద్రియాలతో భగవంతుణ్ణి చూడడం కానీ, శ్రవణం చేయడం కానీ, అవగాహన చేసుకోవడం కానీ, గ్రహించడం కానీ సాధ్యం కాదు. అందుకే కదా విశుద్ధ భక్తియుత సేవ అని ఎందుకు చెప్తామంటే, మనుజుడు ప్యూరిఫై అయ్యాలి, అంతర్బాహ్యంలో అంతా కూడా ప్యూరిఫై కావాలి, పవిత్రీకరణ జరగాలి. జరిగినప్పుడే భగవంతుణ్ణి ఆ ప్రేమయుత సేవతో మన భగవంతుని కాంచగలుగుతారన్నమాట. అంతరంగంలో ఉన్న పరమాత్మగా మనం ఆయన నిత్యాంశలమే. ఒక స్ఫులింగం, ఆయనలో ఒక స్ఫులింగం అంటే ఒక మంటలోంచి అలా నిప్పురవ్వలు ఎగిరి పడతాయి, ఆయనలోంచి వచ్చిన వాళ్ళమే. కానీ ఆయన్ని మనము ఆయన అత్యంత శక్తి సంపన్నుడు కాబట్టి ఆయన్ని మనము కాంచాలంటే దివ్యమైన స్థితికి చేరుకొని ఉండాలి. ఇక్కడ ఈయన యోగేశ్వర అంటున్నాడు. యోగేశ్వర తతో, ఓ యోగేశ్వర అని చెప్పి అర్జునుడు ఆయన కరుణ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. నాకు చూపించు. భక్తి భావనకు వచ్చేసాడు. ఎవరైనా భక్తి భావనకు వచ్చినప్పుడే భగవంతుడు తనంతట తానే నిర్హేతుకరణతో తను వెల్లడి చేసుకుంటాడు అనమాట నేను భక్తులకి. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశోత సహస్రశః నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతిని చ. దేవదేవుడైన శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, వందల వేల కొలది కాగల వివిధ అద్భుతమైన ఆకృతులు, పరిమాణములు, రంగులతో కూడిన నా యొక్క స్వరూపమును ఇప్పుడు చూడుము అని చెప్తున్నాడు అన్నమాట భగవంతుడు. ఆయన ఆధ్యాత్మిక రూపమే అయినప్పటికీ కూడా అది ఎందుకు వ్యక్తమైందంటే విశ్వరూపం భౌతికంగా విశ్వ సృష్టి కొరకే వచ్చింది కాబట్టి ఈ భౌతిక జగత్తు ఎలా వచ్చిపోతుంటుందో విశ్వరూపం కూడా అలా వచ్చిపోతుంటుంది అనమాట. కానీ దాన్ని చూసేదానికి భగవంతుడే శక్తినివ్వాలి. ఇహైకస్తం జగత్కృష్ణం పశ్యాద్యస్య చరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. ఇంకా ఏం చెప్తున్నా అంటే భగవంతుడు, ఓ గుడాకేశ, నీవు చూడాలనుకున్నది ఈ శరీరంలో ఒకేసారి చూడవచ్చు. ఈ సార్వత్రిక రూపం నీవు ఇప్పుడు కోరుకునే అన్నిటినీ భవిష్యత్తులో నీవు కోరుకునే దానిని నీకు చూపిస్తుంది. అంతా ఇక్కడ పూర్తిగా ఉంది, భవిష్యత్తు కనపడుతుంది, అన్నీ నీకు నేను నా శరీరంలోనే చూపిస్తాయి అన్నమాట. ఎందుకంటే అర్జున్ అంటే భక్తులకు భూత భవిష్యత్తు వర్తమానాలకి ఏది చూడాలనుకున్నా కావలసిన శక్తిని భగవంతుడే ఇస్తున్నాడు అనమాట. అందుకని కృష్ణుని కరుణ వల్లనే అర్జునుడికి ఇప్పుడు ఆ సమర్థత వచ్చేసింది, తను చూడాలనుకున్న సమర్థత అనమాట. విశ్వరూపం.
నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుషు పశ్య మే యోగమైశ్వరం. చక్షు అంటే నేత్రాలు. నతు మాం శక్ష్యసే ద్రష్టుం, శక్యసే ద్రష్టుం, నన్ను నా చూడలేవు, ద్రష్టుం చూడలేవు, సమర్థుడవు, శక్యసే సమర్థుడవు కావు చూచుటకి, అనేనైవ స్వచక్షుష అవి ఈ యొక్క నేత్రముల చేత, మన బాహ్యమైన నేత్రాల చేత, దివ్యమైన ఈ నీకు నేత్రాల్ని చక్షుహు నేత్రాల్ని ఇస్తాను, నా యోగమైశ్వర్యం చూడుము అంట. నా యోగ వైభవం, ఆయన మొత్తం ఈ విశ్వ సృష్టికే సృష్టికర్త కాబట్టి ఆయన ఈ విశ్వాలనంతా సృష్టించి ఎన్నో విశ్వాలని ఆయన రోమకూపాల నుంచి కారణోదకశాయి, గర్భోదకశాయి, క్షీరోదకశాయి అని 3 రూపాలుగా వచ్చిన ఆ మహావిష్ణువు వెన్నే కారణోదకశాయి అంటారు. ఆయన రోమకూపాల నుంచి ఆవాలు చల్లినట్లుగా అనేకమైన విశ్వాలు సృష్టించబడతాయి అన్నమాట. అదంతా అందుకని ఆ విశ్వరూపాన్ని మనస్తో కాక ఆధ్యాత్మిక చక్షువులతో చూడాలన్నమాట. దేవుని కర్ణ ద్వారానే వస్తాయి కాబట్టి అందుకనే అర్జునుడికి చెప్తున్నా అన్నమాట, నేను ఇస్తాను కానీ నా యొక్క విశ్వరూపం నీ ప్రాకృతిక కళ్ళతో చూడలేవు కాబట్టి నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను, నా యొక్క మహాద్భుత వైభవమును దర్శించుము అని చెప్పారు. ఈ రకంగా ఇంతటి దేవాది దేవునితో క్రీడించిన బృందావనంలో గోపాలకులు ఎంత అదృష్టవంతులు. వాళ్ళకి దేవాది దేవుడు అని తెలుసు, ఆడుకున్నారు, వెన్న తిన్నారు, ఎంతో బాగా ఆయనతో క్రీడించారు అన్నమాట. బృందావన వాసులందరూ అదృష్టవంతులే. వాత్సల్య రసం చూపించారు, శాంతరసం చూపించారు, అలాగే మధుర రసం చూపించారు, సఖ్యరసం, దాస్యరసం, అన్ని రసాలు వాళ్ళు చూపించగలిగారు అన్నమాట. హరే కృష్ణ. సంజయ ఉవాచ ఏవముక్తూతే రాజన్మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. ఇక్కడ ఏం చెప్తాడంటే సంజయుడు యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆ విధముగా పలికిన తదుపరి తన విశ్వరూపాన్ని అర్జునునకు చూపెను. సంజయుడు చూస్తున్నాడు కదా ఇదంతా మొత్తము, ఇక సంజయుడు ధృతరాష్ట్రునికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కాబట్టి చెప్తున్నట్లుగా చెప్తున్నాడు అనమాట. ఎస్, ఇక్కడ దీంట్లో ఎన్నొచ్చాయి అనేది చూద్దాం ఒక శ్లోకం ద్వారా. అనేక వక్త్ర నయనం, అనేక అద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యతాయుధం, దివ్యమాల్యాంబరధరం, దివ్య గంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం. అది ఆ విశ్వరూపాన్న ఎన్ని అంటే అనంతమైన సంఖ్యలో, మనము చతుర్భుజులు అంటే 4 భుజాలు ఉంటాయి, చతుర్ముఖ బ్రహ్మ అంటే 4 ఉంటాయి, అలాగే అష్టబాహులు అంటే 8 ఉంటాయి. ఒక సంఖ్య లేదు, అనేక ఇన్ఫినిటీ అనంతమైన సంఖ్యలో ముఖాలు, నేత్రాలు, అద్భుత దృశ్యాలను చూశాడు. అన్ని ఆభరణాలు ధరించి, దివ్యాయుధాలు, దివ్య పూమాలలు, దివ్య సుగంధాలు, ఆశ్చర్యమయము, ప్రకాశమానము, అనంతము ఉండేదనమాట. ఎలా ఉంటుందంటే 1000 సూర్యులు ఒకటేసారి ఉదయిస్తే ఎంత వెలుగు, ఒక సూర్యునే మిట్ట మధ్యాహ్నం వెళ్ళి చూడలేము, అందుకే ఆయనకి దివ్య చక్షువులు ఇచ్చాడు. అలా ఇలా తల తిప్పకుండా అంతా ఒకటేసారి కాంచగలిగేంత దివ్యశక్తి వచ్చిందనమాట, ఆ నేత్రాలకు వచ్చింది. అప్పుడు అర్జునుడు ఇక్కడ దేహంలో అదే లక్షలాది సూర్యులు ఒక్కసారి ఆకాశంలో ఉదయిస్తే ఆ కాంతి ఎలా ఉంటుందో, ఆ విశ్వరూపంలో కాంతి, పరంపురుషుని తేజస్సు అలా ఉంది అని చెప్తున్నారు అనమాట. అర్జునుడు దేవదేవుడి దేహంలో ఒకే చోట 8 విధాలుగా విభజింపబడి ఉన్న సమస్త ప్రపంచాన్ని దర్శించాడు. అంతా కనపడింది అనమాట ఒకే చోట. తత్రైకస్తం జగత్కృష్ణం ప్రవిభక్తమనే కదా అవదేశస్య పశ్య దేవదేవస్య శరీరే పాండవస్తుగా. బహువేల సంఖ్యలో విభజింపబడిన ఒకే చోట నిలిచి ఉండే ఆ విశ్వాన్ని, అనంత రూపాల్ని చూశాడు. ఎందుకంటే ఆ దివ్య దృష్టి చూపించిన అక్కడ 2 రంగంలో ఎవరికి చూసేకి లేదు, అర్హత లేదు, దాన్ని చూడగలిగాడు అనమాట. తతస్స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. తతస్స విస్మయావిష్టో, ఆశ్చర్యానికి గురైపోయాడు. హృష్టరోమా ధనంజయ, అతనికి అర్జునుడు దిగ్భ్రాంతి చెంది విస్మయానికి లోనయ్యాడు. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. హృష్ట రోమ ధనంజయ అంటే అర్జునుడు కదా. ప్రణమ్య శిరసా దేవం, నమస్కారం చేయడానికి తల వంచుకుని, శిరస్సు ఉంచి కదా ఇలా ప్రణామం చేసేది.
అలా జోడించి ఆయనకి ప్రార్థించడం మొదలు పెట్టాడు అనమాట. అంటే మామూలుగా వీళ్ళిద్దరి మధ్య ఏముంది? సఖ్యరసం. సఖ్యుడు కదా, స్నేహితుడు. ఇప్పుడు ఒక అద్భుత రసంలోకి వచ్చేసాడు అర్జునుడు. నవరసాలు అంటాం మనం. రసాలు 12 రసాలు. దాంట్లో అద్భుతము, వీరము, ఆ భీభత్సము, భయానకము, హాస్యము, కరుణ, ఇవి కూడా ఉన్నాయి. 5 రసాలు ఎప్పుడు చెప్తూ ఉంటాం బృందావనంలో. 12 రసాల్లో అద్భుత రసానికి వచ్చేసాడు అనమాట. అద్భుతంగా దిగ్భ్రాంతి చెందడం అంటే అంత అద్భుతంగా ఉంది. ఓకే, ఇప్పుడు స్తుతి వస్తుంది. అర్జున ఉవాచ, భగవంతుని స్తుతిస్తున్నాడు. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మానమీశం కమలాసనస్థం ఋషీం చ సర్వానురగాంశ దివ్యాన్. అర్జునుడు పలికెను, ఓ శ్రీకృష్ణ, నీ దేహం యందు నేను, సకల దేవతలు, ఎన్నెన్నో ప్రాణికోటి సమూహాలు, కమలము యందు కూర్చుని ఉన్న బ్రహ్మదేవుడిని, శివుడిని, అందరు ఋషులను మరియు దివ్య సర్పములను చూచుచున్నాను. తొలి జీవి అయిన బ్రహ్మ కనపడ్డాడు. అదో భాగాల్లో పోదకషాయి ఉంటాడు కదా శేషతల్పం మీద, అది అది చూశారనమాట. ఇలాగా మొత్తము చూడడం జరిగింది అని చెప్పి ఎవరెవరిని, ప్రాణ సమూహాలు, దేవతలందరినీ, తనను కూడా ఆయన నాభి కమలం నుంచి వచ్చిన బ్రహ్మదేవుడిని, అందరు ఋషులు అందరినీ చూశాను అని చెప్తున్నారు. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఓ విశ్వేశ్వర, విశ్వరూపుడా. సంబోధన చూడండి, విశ్వేశ్వర, ఈ విశ్వాలకే ఈశ్వరుడు. విశ్వరూపుడా, విశ్వాలనే కలిగిన వాడు, అనేకమైన చేతులతో, అనేక బాహూదర వక్త్ర నేత్రం, బాహువులు చేతులు, ఉదరం అవి అనేకమైన ఇవి నా ఉదర పొట్టలన్నమాట. వక్ర నేత్ర ముఖాలతో, కళ్ళతో నిండి ఉన్న నా అంతం నా మధ్యం నా పునస్తవాది, మొదలు లేదు అంతము లేదు. అనంతమైన రూపాలన్నీ ఈ దేహాల్లో ఉన్నాయి. నీ అందు ఎటువంటి ఆది మధ్య అంతాలు నేను చూడలేకున్నాను. మధ్యము లేదు, అంతము లేదు, ఆది లేదు. అదే నేను చూడలేకపోతున్నాను. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వం దీప్త హుతాశ వక్త్రం స్వతేజసా విశ్వమిదం తన తపంతం. నీవు ఆది మధ్య అంతము లేకుండా ఉన్నావు. నీ మహిమ అనంతము. నీవు అనేక బాహువులు కలిగి ఉన్నావు. సూర్యచంద్రులు నీ నేత్రాలు. నీ నోటి నుండి అగ్ని జ్వలిస్తోంది. నీ తేజస్సుచే ఈ సమస్త సృష్టిని ఉత్తేజపరచుతున్నటువంటి నిన్ను నేను దర్శిస్తున్నాను. పశ్యామి అంటే చూడడం, అన్నిట్లోని పశ్యామి వస్తుంది అనమాట. పశ్యామి నేను చూచుచున్నాను, అది కాంచుచున్నాను. ఎందుకంటే అనేక గదలు, ఇవన్నీ కూడా చక్రాలు, అంత ఉజ్వల రూపం అనమాట. ఇవి ఇంకా మొత్తం ఏ ఏ సూర్యచంద్రులు ఆయన నేత్రాలు, తేజస్సుతో మొత్తం సృష్టి అంతా కూడా ఉత్తేజపరుస్తున్నట్టు అటువంటి భగవాన్ని దర్శిస్తున్నాను. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యతితం మహాత్మన్. నీవు ఒక్కడివే అయినా ఆకాశమును, సకల లోకాలను, వాటి మధ్య గల ప్రదేశమంతా వ్యాపించి ఉన్నావు. ఓ మహాత్మా, నీ అద్భుతమైన భయంకరమైన రూపం చూచి సకల లోకములు భయంతో కంపించిపోతున్నాయి. ఎందుకంటే ముఖం నుండి తేజమైన అగ్ని కీలలు వస్తుంటాయన్నమాట. అగ్ని ఆయన నోట్లోంచి అనమాట. ఆ బాహువులు, ఆ విశ్వరూపం చూడాలంటే ఎంతో ధైర్యం కలిగి ఉండాలన్నమాట. సమస్త ఆకాశము, లోకాలు, ఉత్త లోకాలు ఉంటాయి కదా, పై లోకాలు, కింది లోకాలు, వాళ్ళందరూ కూడా, పై లోకాలలో కూడా అంత ప్రదేశాన్ని ఆక్రమించేశాడు ఆయన. ఆ రూపాన్ని గాంచి లోకాలన్నీ కొంచెము భయపడుతున్నాయి అని చెప్పి. ధ్యావా పృథివ్యో అంటే స్వర్గానికి భూమికి నడుము గల ప్రదేశం అనమాట. అంత లోకత్రయం, ముల్లోకాలు, భూత లోకాలు, మధ్యలోకము, అధోలోకాలన్నీ. అది ఇతర లోకాలు కూడా అందరూ వాళ్ళకి చూడడము సాధ్యపడుతుంది, వాళ్ళకి దివ్య దృష్టి ఉంటుంది కాబట్టి అనమాట. అందుకు వాళ్ళంతా కూడా చూడగలిగారు అని చెప్పి చెప్తున్నారు.
అమీహి త్వాం సుర సంఘా విశంతి కేచిద్భీత ప్రాంజలయో గృణంతి స్వస్తి ఇత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభి పుష్కలాభిః. దేవతలందరూ నీ యొక్క ఆశ్రయం పొందుతూ నీలో ప్రవేశిస్తున్నారు. కొందరు భీతులై చేతులు జోడించి నిన్ను కీర్తిస్తున్నారు. మహర్షులు సిద్ధులు శాంతి అంటూ వేదాలతో వేదమంత్రాలతో నిన్ను ప్రార్థిస్తున్నారు. ఆయనలో ప్రవేశించే వాళ్ళు ఉన్నారు దేవతలంతా. అలాగే చేతులు జోడించి ఆయన్ని కీర్తించే వాళ్ళు ఉన్నారు. మహర్షులకి వేద మంత్రాలు ఉన్నాయి కదా, ఆ మంత్రాలతో శాంతి. ఎందుకు ఇలా ఉగ్ర రూపం వచ్చిందో తెలియలేక అనమాట, భయపడిపోయారనమాట. తమ కోసము ఏదో జరగబోతోంది అని భయంతో ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. శ్రీ భగవాను వాచ. ఇంకా చూస్తాడనమాట అర్జునుడు. ఏం చూస్తాడంటే మిగతా దేవతలందరినీ చూస్తాడనమాట. ఈయన దేవతలతో కూడిన లోకాలు వ్యర్థపడుతూ ఉంటాయన్నమాట. నేను కూడా కలత చెందుతున్నాను అంటాడు. అర్జునుడు కూడా భయపడిపోతాడనమాట. ఇవన్నీ కలిగి ఉన్న నా మనస్సు వీటిని చూసి భీతి నొందింది. నాకు మనోస్థిరత్వం పోయింది, సమత్వం ఏమి, నన్ను నేను నిలుచుకోలేకుండా ఆయన చెప్పి ఏం ప్రార్థిస్తాడంటే, ఓ దేవదేవ, దయచే నాపై ప్రసన్నుడయ్యి ఈ మండుచున్న ఈ మృత్యువును పోలిన నీ ముఖాల్ని, భయంకరమైన దంతాలు, దంష్ట్రాకరాల, అవన్నీ దంష్ట్రాకరాల నిచతే ముఖాని దృష్ట్వేన కాలా సన్నిభాని దిశో న జానే నలబేచ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఆ కరాలతో, ఆ కోరలతో కూడిన ఆ ముఖాలు, దాంట్లోకి వెళ్ళి ఈ భీష్మలు, ద్రోణాదులు, కర్ణులు అందరూ చూర్ణం చూర్ణం అయిపోతుంటారు దత్తాల్లో చిక్కుకొని. అంటే భవిష్యత్తు చూపిస్తున్నాడు, యుద్ధంలో ఏం జరగబోతోంది. వీళ్ళు నాకు సర్వ విధాలా నాకు భయం వేస్తోంది అంటాడు అనమాట. వీళ్ళంతా కూడా ఇలాగ వెళ్ళిపోవడం అని చెప్పేసి చెప్తే, ఎలాగా అగ్ని మండుతా ఉందనుకోండి, ఒక్కోసారి ఆ మిడతలు వెళ్ళిపోయి దాంట్లో పడిపోతాయి చూడు, అలాగ వేగంగా వచ్చి పడిపోతున్నారంట వీళ్ళంతా. అలాగే నదులన్నీ వరదలప్పుడు వచ్చి సముద్రంలో కలిసే రీతి అలా కలుస్తున్నాయి వీళ్ళంతా నోళ్లలో అని చెప్పేసి ప్రార్థిస్తారనమాట. ఈ మండుచున్న నోళ్ల ద్వారా వీళ్ళందరినీ మింగేస్తున్నావు కాబట్టి ఈ ఈ కిరణాలు తాపాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అసలు ఈ భయంకర రూపంతో ఉన్న నువ్వేనా కృష్ణ అంటాడు. నువ్వేనా నాకు దయతో చేసు, నీకు వందనాలు చేసుకుంటాను, నా ఎడ ప్రసన్నుడవు కా. అందుకంటే ఆదిదేవుడు నేను, నీ కార్యం గురించి నాకు తెలియకున్నా కానీ దయచేసి తెలుసుకోబోతున్నాను అని చెప్పినప్పుడు భగవంతుడు అప్పుడు పలుకుతాడనమాట. శ్రీ భగవాను వాచ. కాలోస్మి లోకక్షేయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థిత ప్రత్యనీకేషు యోధాః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, సమస్త లోకాలని, కాలోస్మి, సర్వనాశనం చేసే కాలము నేను. కాలం అనేది నిరంతరం జరుగుతుంటుంది. మన చరిత్రలో చూస్తుంటాం. ఎన్నో అప్పుడు బీసీలని, అప్పుడు చరిత్రలో ఈ రాజులు పరిపాలించారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు, కాలము మింగేస్తూనే ఉంటుంది అనమాట. కానీ భగవంతుడు ఆ కాలాన్ని కూడా నేనేం చెప్తున్నా, లోకక్షయ కృత్ ప్రవృద్ధో అంటే నేను కాలాన్ని, లోకక్షయకృత్, ఈ లోకాల్ని నాశనం చేసే ఘనమైన ఈ లోకాన్, ఈ జనులందరినీ సమాహర్తు, నాశనము చేయుటకు ఈ ప్రపంచం నందు నిమగ్నుడైన వాడిని నేనే కాలాన్ని అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడున్న వీళ్ళంతా చెప్తాడు, ఇక్కడున్న వాళ్ళు ఎవరు ఉండదు, యోధులంతా. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, సమస్త లోకాలను సర్వనాశనం చేసే కాలమును నేను, జనులందరినీ నశింప చేయుటకు నేను ఇక్కడికి వచ్చాను. మీరు అంటే పాండవులు తప్ప ఇరువైపులా ఉన్న యోధులు అందరూ చంపబడతారు. భవిష్యత్తు చెప్పేశాడు కృష్ణుడు, ఎవ్వరు ఉండరు పాండవులు తప్ప. అది యుద్ధంలో మహాభారత ఆయన ముందే సంకల్పించేశాడు జరగబోయేది. ఆయనకు తెలుసు, వీళ్ళకి తెలియక అమాయకంగా ఉన్నారు. కృష్ణుడు మేమేం చేస్తాం, మేం చెయ్యము అనేది కాదు, అంతా భగవంతుడి చేత ముందే నిర్ణయించబడి ఉంటుంది అనమాట. అది ఈ అంటే ఈ యుగాంతాల్లో మామూలుగా ఏం జరుగుతూ ఉంటుందంటే, వినాశక అంత్యంలో ఈ మన ప్రళయ సమయంలో ఈ మొత్తం ఈ బ్రాహ్మణులు లేదు, క్షత్రియులు లేదు, ప్రతి ఒక్కరు దేవదేవుచే ఇక్కడ ఆహారం వల్లే మింగివేయబడతారు అనమాట. ఈ రూపం కూడా అలాగా
హరింపజేయనటువంటిది కాబట్టి భగవంతుడు శ్రీకృష్ణుడు తనని కాల రూపకంగా ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు అనమాట. అది భగవంతుడు ఇక్కడ తెలియజేయడం ఏంటి, నేను నా సంకల్పమే యుద్ధం. ఆయన నువ్వు యుద్ధం చేయకుండా వాళ్ళు ఎలాగూ ప్రతి ఒక్కళ్ళు నశించే తీరుతారు, కాలంగా ఆయన నశింపజేస్తాడు. యుద్ధం అందుకని యుద్ధం చేయకపోతే వేరే విధంగా వాళ్ళు మరణిస్తారు అని చెప్పేసి యుద్ధము అది ఇదివరకే వాళ్ళు మరణించి ఉన్నారు ఏం చేతున్నారు, ఇప్పుడు కొత్తగా ఈయన చంపేది ఏమీ లేదు ఇది అని చెప్పేసి భగవాన్ సంకల్పం కాలం అనేది సమస్త సృష్టి నశింపజేస్తుంది, ఇది ప్రకృతి నియమం అన్నమాట. తస్మాత్ త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రుర్భుంక్ష రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. ఇప్పుడు చెప్తున్నాడు, అందుచే తస్మాత్ త్వం ఉత్తిష్ట, నీవు అందుచేత, తస్మాత్ అందుచేత, త్వం నీవు ఉత్తిష్ట లెమ్ము, యశ కీర్తిని లభించుము గడించుము, జిత్వా జయించి ఎవరిని, శత్రు భుంక్ష రాజ్యం సమృద్ధం, ఈ రాజ్యాన్ని ఏలుకొనుము అని చెప్పేసి మయైవైతే నా చేతే నిహతాపూర్వమేవా ముందుగానే వీళ్ళు చంపబడ్డారు. నిమిత్త మాతృడివి ఓ సవ్యసాచి, యుద్ధములో కేవలము నువ్వు ఒక టూల్, పనిముట్టువి అంతే, నువ్వు నా చేతిలో ఒక టూల్వి కాబట్టి లేచి యుద్ధ సన్నద్ధుడివై కీర్తిని పొందుము, శత్రువును జయించి సర్వ సంపదలతో ఉన్న రాజ్యాన్ని అనుభవించు. నా ఏర్పాటు వారు ఇది వరకే సంభరింపబడి ఉన్నారు. సవ్యసాచి, యుద్ధంలో కేవలం ఒక పనిముట్టుగా మాత్రమే నీవు ఉంటావు. అర్జున ఉవాచ స్థానే హృషికేశ తవ ప్రకృత్యా జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంగాః. అర్జునుడు పలికాను ఋషికేశ అంత చెప్పిన దానికి భగవంతుడు ఏం చెప్తాంటే వాళ్ళు కాకుండా ముందు చెప్పారు కదా లేచి గడించమని చెప్పేసి, అందుకని భీష్మ ద్రోణాదులు కర్ణులు అందరిని కూడా సంహరించు, యుద్ధం చెయ్యి అని చెప్పి శత్రువులు నీవు చంపగలము అని చెప్తాడనమాట. అప్పుడు అర్జునుడు మళ్ళీ కృష్ణంతో చెప్తాడు, ఋషికేశ నీ మహిమను పొగడుతూ జగత్తంతా ఆనందం అనురాగం పొందుతోంది. ఈ రాక్షసుల వైపు అన్ని వైపులకి పారిపోతున్నారు, చూడలేదు కదా రాక్షసులు. సిద్ధుల సంఘాలన్నీ నమస్కరిస్తున్నారు, నీ విషయంలో ఇదంతా సమంజసమైన దేవాది దేవుడు కాబట్టి ఆయనని అంతరిక్షం నుండి ఆయన నిల్చున్నాడు కదా మొత్తం, ఆయన అంతరిక్షం నుండి దేవతలు సిద్ధులు ఊర్తలోక వాసులు అందరూ కూడా వీక్షిస్తున్నారు అనమాట. విశ్వరూపాన్ని దర్శించినప్పుడు దేవతలు సంతోషించారు. దానవులకి భయం కాబట్టి వాళ్ళు నాస్తికులైన వాళ్ళు ఆ కీర్తనను భరించలేక పారిపోయారు. ఇంకా స్థుతిస్తాడనమాట అర్జునుడు ఇప్పుడు భగవంతుడు. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వస్తమోస్త్యప్యధిక కుతోన్యో లోకత్రయే అప్యప్రతిమ ప్రభావ. ఏమడుతున్నా అంటే ఎక్కడ ఈ సమస్త లోకానికి చర ఆచరాలకి నీవే తండ్రివి, నీవే దానికి పరమ పూజ్యుడవు, అత్యున్నత ఆధ్యాత్మిక గురువు నీవే, నీకంటే గొప్పవారు నీకు సమానమైన వారు ఎవరు ఉండలేరు, ఉండబోరు కూడా. అపరిమిత శక్తి సంపన్నుగా 3 లోకాల్లో నీకంటే గొప్పవారు ఎవరైనా ఎలా ఉంటారు, అన్నిటికీ నువ్వు తండ్రివి. స్థావర జంగమాలు ఉంటారు, చరాచరాలు కదిలేవి కదల, నీవు అన్నిటికీ మాకంతా ఆధ్యాత్మిక గురువు అనమాట నువ్వు. అందుకని నీవు మాకంతా సనాతన పురుషుడు కాబట్టి నీవే ఈ ఎవరు స్థుతి ఇంకా స్థుతి కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. ఆయన ఎవరు అని తెలిసిపోయింది కాబట్టి నమ పురస్తాదత పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వః అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః అని కీర్తిస్తాడు. ముందు నుంచి వెనక నుంచి సర్వ దిక్కుల నుండి నేను నమస్కారాలు చేస్తున్నాను నీకు అని చెప్పేసి చెప్తూ ఇంకా ఏమంటాడంటే వీళ్ళిద్దరు మొట్టమొదటి నుంచి కృష్ణార్జులు స్నేహితులు బంధువు. అందుకని అందులో కృష్ణుడి చెల్లెలైన సుభద్రని పరిణయం ఆడాడు అర్జునుడు, బావమర్దుడు కాబట్టి ఆయన సఖా యాదవ వంశం కదా, ఓ యాదవ హేళనగా ఎగతాళిగా తమాషలుగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా,
అలాగా అలాగా ఎప్పుడు విహారాల్లోనూ కేశయ్య మీద కూర్చోబెట్టుకుని భోజనం చేసేటప్పుడు సఖ అని చెప్తూ యాదవ అంటూ హే కృష్ణ అని పలుకుతూ ఉంటాను కదా. ఇలాంటి తప్పులు ఎన్ని చేశాను నేను. ఓ కృష్ణ, ఓ మిత్రమా, ఓ యాదవ అని. నువ్వు ఇంత దేవాది దేవుడు అంటే అర్జున్తో భగవానుడు దేవాది దేవుడైనా కూడా మిత్రునిలాగా ఇక్కడ వ్యవహరించారనమాట. అంటే భక్తుడికి భగవంతుడికి ఉన్న సంబంధం అదే. భక్తుడు ఎప్పుడు ఇలాంటి ప్రేమయుత సంబంధం చేతనే క్లోజ్ అయిపోతాడనమాట భగవంతుడు. అది చెప్పి అడుగుతాడు, అయ్యో నేను ఇలా పలికానే అని అడుగుతాడు. ఇప్పుడు ఇంకా చెప్తున్నాను అనమాట. ఎప్పుడు చూడని ఈ విశ్వరూపాన్ని చూసి ఆనందించాను. అయితే నా మనస్సు భయంతో ఎంతో బాధపడుతున్నది. దేవదేవ జగన్నివాస, దయ ఉంచి నీ పూర్వరూపాన్ని చూపించు, అనుగ్రహించు. ఇప్పుడు అర్జునుడు ఇంకా ఏం చెప్తారు? ఆయనకి మనకి పై శ్లోకంలో పితాసి లోకస్య చరాచరస్యాలు ఏం చెప్తాంటే, తండ్రివి అన్నప్పుడు ఎట్లా తనయునికి తండ్రి పూజనీయుడైనట్లు మనకు పూర్ణ పురుషోత్తముడైన భగవానుడు అందరికీ పూజనీయుడు అనమాట. అది బ్రహ్మదేవుడు ఆయన నుంచే వచ్చాడు కదా, ఆయనకు కూడా పూజనీయుడే. ఆ విధంగా ఈ మూడు లోకాల్లో నీకంటే గొప్పవారైన వారు ఎవరు లేరని చెబుతూ ఇప్పుడు ఈ విశ్వరూపాన్ని నేను చూసి ఆనందించాను. ఇంకా ఆయన్ని స్తుతించే దాంట్లో ఇంకొక శ్లోకం ఉంది. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే స్వామహమీశమీడ్యం ఇతేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయహసితేవ సోడు. భగవంతుడా, నీవు పూజనీయుడమైన దేవదేవుడు కాబట్టి నీకు సాష్టాంగ నమస్కారాలు చేసేసి నీ కరుణకై నేను వేచి చూస్తున్నాను. నేను ఎలాగైతే ఒక తండ్రి కుమారుడు మండిగా ఉన్నాడు అనుకోండి, తండ్రి క్షమిస్తాడు చెప్పాడు కదా. నేను యాదవ సఖాని ఇలా పిలిచి స్నేహితునిగా చూసుకున్నానని. ఆ మిత్రుడు ఎగతాళిగా మాట్లాడినా ఇంకో మిత్రుడు సహిస్తాడు. ఆ విధంగా నా నా తప్పుల్ని నువ్వు మన్నించు అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే భక్తుల్లో బృందావనంలో తీసుకోండి, భగవంతుని ఎలా తీసుకున్నారు వాళ్ళు. ఒక యశోదానందులు పుత్రునిగా చూసుకున్నారు, సామాన్య బాలుడిగా చూశారు, దేవాది దేవుడు అని తెలియదు కదా. గోపాలకులు మిత్రునిగా, వాళ్ళ మిత్రునిగా చూసుకున్నారు అన్నమాట. అలాగే గోపికలు అలాగా అతన్ని మాధుర్య భక్తితో చూశారు. ఇలా రకరకాల భావాల్లో వాళ్ళు భావించారు, ప్రభువుగా భావించారు వీళ్ళంతా కూడా. అందుకనే ఇక్కడ అర్జునుడు మిత్రత్వ సంబంధంతో ఉన్నాడు, స్నేహితుడుగా అనమాట. అలాంటి నన్ను సహించావు అని చెప్తూ ఇంకా ఈ విశ్వరూపాన్ని చూసి నేను సంతోషించాను, కానీ అదే సమయంలో మనస్సులో భయపడ్డాను. నా భయము చెందింది, నా మనసు కలత చెందింది. నా కరుణ చూపి నీ యొక్క దేవదేవుని రూపాన్ని నాకు తిరిగి చూపు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటాడనమాట. ఎందుకంటే తన దేవదేవుడు అద్భుతమైన విశ్వరూపము చూపగలడని తెలుసుకున్నాడు. ఎన్ని అపరాధాలు చేశానో అని భీతి పొందాడు అనమాట. భయం పొందాల్సిన అవసరం లేదు, భగవంతుడు ఏమి శిక్షించడు ఆయన్ని. కానీ మనసు భయంతో కలత చెందిందనమాట. కాబట్టి శ్రీకృష్ణుని ఏమడుగుతాడంటే ఆయన యొక్క నారాయణ రూపం అడుగుతాడనమాట. పూర్వ రూపం, నారాయణ రూపం, చతుర్భుజ రూపం ఉంటుంది కదా. అలాంటి చతుర్భుజ రూపము అయినా కానీ ఆ చతుర్భుజాల్లో ఏముంటాయి? శంఖ చక్ర గద అన్నమాట. దాంట్లో నాకు చూపించు. మున్పటిలాగే అడుగుతాడనమాట. నన్ను కిరీటము ధరించి గదా చక్రం అంటే కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రభావో భవ విశ్వమూర్తే. 1 సెకండ్ అండి. మునుపటిలాగే కిరీటినం గదినం చక్రం, మునుపటిలాగే కిరీటము గదా చక్రము ధరించిన నిన్ను
చూడదలిచాను. 1000 చేతులు కలిగిన విశ్వమూర్తి 4 భుజాలతో పూల రూపంలోనే నాకు సాక్షాత్కరించు, చతుర్భుజ రూపంలో నువ్వు నాకు కనపడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎందుకు అడుగుతున్నాడు, ఈ నారాయణ రూపాన్ని చూపించమని చెప్పి అడుగుతున్నాను అనమాట. భగవంతుడు గురించి అంతా తెలుసు కాబట్టి మళ్ళీ మామూలు రూపానికి వచ్చే అర్జున్ లాంటి వాడే భీతి చెందాడు. ఆ విశ్వరూపం ఎవరికి చూపించలేదు భగవంతుడు అంతవరకు, అది చూడగలిగినాడు అనమాట. అప్పుడు భగవంతుడు ఏం చెప్తాడంటే, అర్జున, నేను ప్రసన్నుడనయ్యాను నీ పట్ల. అయినందుకే నా ఆంతరంగిక శక్తి చే, బాహ్యశక్తి ఎవరు చూడలేరు. భగవంతుడి ఆంతరంగిక శక్తి కాదు, ఆయనకు ఆంతరంగిక శక్తి, బాహ్యశక్తి, తటస్థ శక్తి ఉంటాయి. బాహ్యశక్తి అంతా ఈ భౌతిక జగత్తు విశ్వం అంతా బాహ్యశక్తి నుంచి వస్తుంది. ఆయన యొక్క దివ్యమైన తేజస్సే మనకి బ్రహ్మజ్యోతి అనమాట కనపడి. అవే ఆయన తేజస్సు నుంచే సూర్యచంద్రులు వెలుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ వెలుగు వచ్చే సూర్యుడికి ఎక్కడి నుంచి అంటే ఆయన యొక్క దేహ కాంతి నుంచి వస్తుంది అనమాట, రిఫ్లెక్షన్ అది. అలాగా నా యొక్క ఆంతరంగిక శక్తి చే నేను ఈ భౌతిక జగంలో నేను నీకు ఈ దివ్యమైన విశ్వరూపాన్ని చూపాను. ఈ రూపాన్ని నీకంటే ముందు ఎవరు చూసి ఉండలేదు, ఎవరికి చూపించలేదు, ఉండలేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే, ఈ భౌతిక జగత్తులో భగవంతుణ్ణి పొందాలని చాలా మంది ఋషులు కానీ గొప్ప గొప్ప తత్వవేత్తలు కానీ ఏం చేస్తారంటే చాలా యజ్ఞాలు చేస్తూ ఉంటారు అనమాట. వేదాలు చదువుతూ ఉంటారు, అనేక వేదాల చేత కానీ యజ్ఞాలు చేత కానీ దానాలు చేతి ఎన్నో పుణ్యకర్మలు ఆచరిస్తే గాని ఘోరమైన తపస్సులు చేసినా కానీ భౌతిక జగంలో ఈ రకంగా నేను ఎప్పటికీ ఎవరికి దర్శనం ఇవ్వలేదు. అలాంటి విశ్వరూపము నీకు పూర్వం ఎవ్వరూ చూడలేదు అని చెప్తున్నారు అనమాట. దివ్య దృష్టి నీకు ఇచ్చాను కదా అంటే, ఈ దివ్య దృష్టి అంటే అవగతం చేసుకోవాల్సింది ఏమంటే, ఇక్కడ దివ్యం అనగా దేవత్వం. దేవతల వల్లే దివ్యత్వాన్ని సాధించింది ఎవ్వరు దివ్య దృష్టి పొందలేరనమాట. దేవతలు అంటే ఎవరు? విష్ణు భక్తులు దేవతలు. అంటే విష్ణునందు విశ్వాసం లేని వాళ్ళు అసలు దివ్య దృష్టిని పొందలేరు. అది భగవద్గీతలో ఈ విశ్వరూపం. ఇంకా ఈ నా వేదాలు ఉన్నాయి కదా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదము, అష్టాదశ పురాణాలు, ఇవన్నీ అధ్యయనం చేయొచ్చు. యజ్ఞాలు, యాగాదులు అన్నీ కూడా చేయొచ్చు. కానీ ఎవరికైనా దానం ఇచ్చేది కూడా పాత్రుడు, అంటే అర్హత ఉన్న వాళ్ళకే దానాలు చేయబట్టచ్చు అనమాట. అలా దానాలు చేయాలంటూ కూడా ఎలాగైతే వైష్ణవ భక్తి కొరకు దానాలు వసగాలన్నమాట. అందుకని ఇలాంటి తపస్సు అంటే దేహబాధాలను స్వీకరించడం. అదే విధంగా ఇలాంటి తపస్సులు ఎన్ని చేసినా, ఎన్ని దానాలు వసిగినా, వేదాధ్యయనాలు ఎన్ని చేసినా అర్జునుని వలె భక్తుడు కాకపోతే ఎన్ని ఆచరించిన వృథా. అయినా విశ్వరూపం చూడాలనుకుంటే అంత ఊహల్లో కూడా వాళ్ళు సాధ్యంగా చేసుకోలేరు అనమాట. అందుకనే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలి అంటే మొట్టమొదట ఈ ప్రామాణిక గ్రంథం ఏదంటే భగవద్గీత. ఇదే ప్రాథమిక గ్రంథం అనమాట, స్టార్టింగ్ అనేది. దీన్ని ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే విచక్షణ తెలుస్తుంది. జ్ఞానం ఏది ఎట్లాంటిది అనేది తెలుసుకోగలుగుతుంది. అది కూడా ఎవరి ద్వారా తెలుసుకోవాలి? మనకి ఒక ప్రామాణిక గురువులు కావాలన్నమాట, అలా తెలుసుకోగలిగితే. ఇంకా భగవంతుడు ఏం చెప్తాడంటే, నా యొక్క ఘోర రూపాన్ని నువ్వు చూసి కల్తనొందినావు, భ్రాంతుడు అయ్యావు, ఇప్పుడు అంత పోతుంది నీకు, అంత అంతరించుగాక ఓ భక్తుడా, అన్ని కళ్ళతులతోటి ముక్తుడవై నీవు కోరిన రూపాన్ని ప్రశాంత మనస్సుతో ఇప్పుడు చూడుము అని చెప్పేసి చెప్తాడనమాట అర్జునుడికి. ఇప్పుడు ఇంకా ఇదంతా చెప్పిన తర్వాత అర్జునుడు సంజయుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కదా. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తతోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసమాయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడు ధృతరాష్ట్రంతో ఇలా అన్నాడు. భగవంతుడైన కృష్ణుడు అర్జునుడితో ఇలా మాట్లాడి అతని చతుర్భుజ రూపాన్ని ప్రదర్శించాడు. చతుర్భుజ రూపాన్ని, 4 భుజాలు ఉన్న రూపాన్ని ప్రదర్శించాక చివరికి అతను తన ద్విభుజ రూపాన్ని, యథారూపానికి వచ్చేసాడు. తద్వారా భయపడే అర్జునుని
ఓదార్చాడు చెప్పేసి ఈ విధంగా ముందు హామీ ఇచ్చాడు, నువ్వు భయపడద్దు, నేను చేస్తాను అని చెప్పేసి. ఎందుకంటే చతుర్భుజ రూపం దేవకి వసుదేవులకు చెరసాల్లో జన్మించక ముందే ఆయన చతుర్భుజ రూపం వాళ్ళకి చూపిస్తాడు, నేను రాబోతున్నాను, ఇక్కడ అవతరించబోతున్నాను నేను. అందుకని చతుర్భుజ రూపంలో ప్రత్యక్షమయ్యి వాళ్ళు భీతి చెందుతారు, ఇలా వద్దు సామాన్య బాలుడిగా కమ్మంటే మళ్ళీ సామాన్య బాలుడిగా అవుతాడనమాట, తల్లిదండ్రుల కోరికపై అనమాట. అదే విధంగా అర్జునుడు కూడా చతుర్భుజ రూపాన్ని కాంచుటయందు ఎక్కువ ఆసక్తి ఉండదు. అందుకే అది చూపించిన తర్వాత సహజ ద్విభుజ రూపం వచ్చేసాడు. అది న్యాచురల్ గా శ్రీకృష్ణుడు అనగానే ద్విభుజ రూపుడు, మురళీ మనోహరుడు, శ్యామసుందరుడు, శిఖిపించమౌలి ఎన్ని చెప్తాం మనం. ఇవన్నీ సౌమ్య వపుహు, ఇక్కడ సౌమ్య వపుహు మహాత్మా, మహాత్ముడు అంటే అంత సౌమ్యంగా ఉంటుంది. ఇది సుందరమైంది అని అర్థం అనమాట. సౌమ్య వపుహు అంటే సుందరమైంది. ఆశ్వాసయామాస చ భీతమేనం, ఆయనకి ఓదార్చారు ఆశ్వాయసమాచ భీతమేనం, ఎందుకంటే భయపడినాడు, భయపడినాడు. భూత్వా, అతనిని పునః తిరిగి ఇది చూడమని చెప్పి చెప్పాడు అనమాట. ఆ దివ్య సుందర రూపము అనేకమైన పురాణాల్లో మనకి వర్ణించబడింది. ఈ రకంగా భగవంతుడు ధరిత్రిపై నిలిచినప్పుడు ఆ సుందర రూపం చేతనే ఎంతో మంది అయినారు. అందుకే ఆయనకి సర్వాకర్షకుడు అని పేరు అనమాట. సర్వాకర్షకుడు అంటే వేలాది మంది మన్మధులను కూడా అతిశయించిన వాడు అనమాట. అది అందుకే ఆయన కర్ణాపూరుడు, జగన్ నిర్దేశకుడైనందుకే అర్జునుని భయాన్ని పోగొట్టి తన సుందర రూపాన్ని అతనికి చూపించడం జరిగింది అనమాట. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేత ప్రకృతిం గతః. అర్జునుడు ఇలా అన్నాడు, ఓ జనార్దన, అత్యంత సుందరమైన నీ మనుష్య రూపం చూసి నా మనస్సు శాంతించినది, నేను మళ్ళీ సహజ స్వభావానికి పొందినాను. మామూలుగా అర్జునుడు కూడా మామూలుగా వచ్చేసారనమాట, న్యాచురల్. ఎందుకు మానుష్యం రూపం, భగవంతుడు సామాన్య మానవుడు అనుకుంటారు ఆ మానుష రూపంలో వచ్చినందుకు అనమాట. కానీ ఆయన ఎంత దివ్యుడో, దేవాది దేవుడో అర్జునుడికి తెలిసిపోయింది. ఆయన విభూతులు తెలుసుకున్నాడు, విశ్వరూపాన్ని చూశాడు అనమాట. ఈ చతుర్భుజ నారాయణ రూపము విశ్వరూపంలోనే తెలిసిపోతుంది ఆయన దేవాది దేవుడు అని. అందుకని మనం కూడా తెలుసుకోగలగాలంటే భగవానుడు దేవాది దేవుడు అర్జునులాగా మనం కూడా భగవద్గీత ఈ వ్యాఖ్యానాలను బట్టి మనం కూడా సరి అయిన ప్రామాణికుల నుంచి విని తెలుసుకోవాలన్నమాట. ఇంకా ఏం చెప్తాడంటే భగవంతుడు, శ్రీ భగవాన్ ఉవాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి అన్మమా. ఇది అర్జున, నీవు ఇప్పుడు దర్శించే ఈ దివ్యమైన ద్విభుజ రూపము చాలా అందరికీ దుర్లభమైంది. అటువంటి ప్రేమైన ఈ రూపాన్ని దర్శించే అవకాశానికి దేవతలు కూడా ఆయన ఎదురు చూస్తుంటారు. ఆయన భగవంతుడు ఇక్కడ భూలోకంలో అవతరిస్తున్నాడంటే బ్రహ్మదేవుడు దేవతలకు ముందే చెప్తాడనమాట, ఆయన అవతరించబోతున్నాడు, మీరంతా బృందావనంలో పోయి జన్మించండి. వాళ్ళంతా తహతహలాడుతుంటారంట. ఎందుకంటే భగవద్ దర్శనం అంత సులభంగా కాదు. ఆ బ్రహ్మదేవుడిని తీసుకుని ఏ కష్టం వచ్చినా ఆయన ముందు ఇరుక్కుని వెనక నుంచి వేడుకునే వాళ్ళే అనమాట. అలాంటి దేవాది దేవుడు ఉద్భవించబోతున్నాడంటే వీళ్ళంతా ఆయనతో కలిసి మమేకమే తిరగచ్చు అని ఉవ్విల్లూరి ఆ బృందావనంలో అక్కడ జన్మించడం జరుగుతుందన్నమాట. ఇంతకుముందు చెప్పాం కదా, ఇంతకుముందు శ్లోకంలోనే విశ్వరూపము ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, యజ్ఞాలు చేసినా దర్శింప సాధ్యం కాదని చెప్పాడనమాట. ఇంకా అట్లే ద్విభుజ రూపం కూడా అత్యంత గుహ్యమైంది, సుదూర్దర్శం. అది కూడా తపస్సులు, వేదాధ్యయనాలు, తాత్విక చింతనము ఈ కల్పలతో వీటితో రాదు. భగవంతుణ్ణి దేవతలు అసలు జన్మించక ముందే దేవకి గర్భవతిగా ఉన్నప్పుడే ప్రార్థన చేస్తారనమాట. వచ్చి ఆయన ఒకసారి దర్శనం ఇవ్వని అంత తహతాలాడుతుంటారనమాట. కానీ అజ్ఞానులు ఆయన సామాన్య మానవుడు అని తలుస్తారు, అలా తలిసే వాళ్ళు ఉంటారనమాట. అందుకని తనని అపహాస్యం చేసే వాళ్ళంతా మూఢులని భగవంతుడే చెప్పాడు. మనకి 9వ అధ్యాయంలో 11వ శ్లోకంలో వస్తుందన్నమాట. ఇటువంటి గొప్ప తత్వవేత్తలకు మాత్రమే ఆయన అర్థమవుతాడనమాట. ఇంకా ఎలా తెలుసుకోగలుగుతారు మనం ఇంతవరకు నేర్చుకున్నది? విశుద్ధ భక్తియుత సేవ ద్వారా. ఎందుకంటే
ఆయన గురించి లీలలు శ్రవణం చేస్తూ చేస్తూ ఉంటే ఆయన మనకి ప్రియుడు కాగలడు. అంటే మనకి మనం ఇష్టము, మనమంటే ఆయనకి ఇష్టం అనమాట. ఆయన్ని ఎందుకు దర్శించలేకపోతున్నారంటే యోగమాయ. ఆయన యోగమాయ చే కప్పబడి ఉంటాడు అనమాట. ఆ తెర తీయాలంటే మనము విశుద్ధ భక్తి ద్వారానే సాధ్యమవుతుంది. ఉపనిషత్తుల్లో చెప్పబడుతుంది. కుంతిదేవి ప్రార్థిస్తుంది అనమాట. మాయా జవనిక అచ్చన్నం అని చెప్పి భాగవతంలో చెప్పబడుతుంది. అలాగే హిరణ్మయేన పాత్రేన అని ఈశోపనిషత్తులో వస్తుంది. అది ఆ తెర, ఈ మాయా తెర తీస్తే భక్తులు ప్రార్థిస్తాడనమాట. పరమసత్యమైన నిన్ను నేను దర్శించగలుగుతాను అని చెప్పేసి చెప్పబడతాను అనమాట. ఎందుకంటే ఆ భక్తియుక్త సేవ చేసే భక్తుడు ఆధ్యాత్మిక దృష్టిని కలిగి శ్రీకృష్ణుని స్వయంగా ప్రకటంగా చూడగలుగుతాడు అనమాట. అప్పుడు అదే చెప్తున్నాడు భగవంతుడి దివ్య చక్షువులతో నీవేదైతే చూస్తున్నావో ఈ వేదాలతో, తపస్సులతో, దానంతో, పూజలతో అవగతం కాదు అని చెప్పేసి, యథార్థగా కాంచేదానికి ఇవన్నీ సాధనాలు కావు. ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ నేను అంత తొందరగా వెళ్ళని కాను అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మత్కర్మ కృత్ మత్పరము మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్ సమామేతి పాండవ. చూడండి అర్జున్ ఈయన చెప్పాడు కదా, ఒకే శయ్య మీద ఉన్నప్పుడు హే యాదవ, హే సఖ, హే మిత్రమా అని పిలిచిన నేనున్నాను అని చెప్పి అంత క్లోజ్ గా ఉండింటారనమాట. ఓ అర్జున, కామ్యకర్మలు మానసిక కల్పనం అనే కల్పషముల నుండి విముక్తుడై నా పట్ల భక్తితో ఉంటూ నా కొరకే కర్మ చేసేవాడు నన్నే తన జీవితం పరమ లక్ష్యముగా చేసుకొని సర్వభూతముల పట్ల విరోధ భావం లేకుండా ఉంటాడో అటువంటి భక్తుడు తప్పకుండా నన్నే చేరుకుంటాడు. ఎవరు చేరుకోవాలనేది ఇక్కడ భగవంతుడు క్లారిటీ ఇచ్చేస్తున్నాడు అనమాట. అనన్య భక్తి చేతనే, అనన్య భక్తి చేతనే నేను తెలియబడతాను అనమాట. అనన్య భక్తి ఎలా ఉండాలి? కామ్యకర్మలు అంటే మనము ఏ పని చేస్తే ఎంత లాభం వస్తుందో మన భౌతిక లాభం కోసం చేసే పనులు అనమాట. మానసిక కల్పనలు, ఊహాగానాలతో భగవంతుని పొందగలుగుతామని అనుకుంటూ ఉంటాం కదా. భగవద్గీతను కూడా అలాగే అర్థం చేసుకోగలుగుతాము అనుకుంటారు అనమాట. అందుకే ఆయన్ని కాంచాలంటే ఈ విషయాలన్నీ రహస్యమైనటివి. ఇవి తెలుసుకోవాలంటే ఈ వేదాల్లో బాగా ప్రావీణ్యత సంపాదించి ఉండాలి. ఆ ప్రామాణిక గ్రంథాలని ఆయన్ని స్టడీ చేయాలి అంటే మనకు ప్రామాణిక గురువు కావాలన్నమాట. ఆయన భక్తియుత సేవ అంటే ఏకాదశి వస్తుంది, రేపు ఏకాదశి. ఏకాదశి ఉపవాస వ్రతాలు, కృష్ణాష్టమి చేయడాలు, తెల్లవారుజామునే మంగళహారతి చూడటం, ఎన్నో నియమ నిబంధనలకి ఉన్నాయన్నమాట. దుర్లభమైన కృష్ణ ప్రేమ లభించాలంటే అది అందరికీ చెందిండేదే. దాన్ని పొందాలంటే సులభమైన మార్గం చైతన్య మహాప్రభు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అది చెప్తున్నారనమాట. ఎందుకంటే దానాలు ఉంటారు. కృష్ణ భక్తిని ప్రచారం చేసే భక్తులకు ప్రచారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి దానం ఇవ్వండి. ఆయన పుస్తకాలు ప్రింటింగ్ చేసి ఇవ్వండి. భక్తులు పత్రం పుష్పం ఫలంతో ఏమన్నాం మనం కూడా చెప్పుకున్నాం కదా 9వ అధ్యాయంలో. ఆయనకి ఎటువంటి వాళ్ళైనా ఏమీ లేని అతి నిరుపేదైన జలము, ఎంత చిన్న పెరట్లో ఒక తులసి మొక్కను పెంచి ఆ తులసి దళాలు సమర్పించవచ్చు అన్నమాట. భగవంతునికి రాధాకృష్ణులని ప్రతిష్ఠించుకున్నారు. శ్రీకృష్ణ భగవాన్ అర్చనం చేయడము అది సేవే కదా. అలాంటి చిన్న చిన్న సేవల ద్వారానే భక్తిలో ఆరంభ దశలో మనం వెళ్ళామంటే భక్తిలత ఎలా ఛేదించుకొని వెళ్తుంది అనేది చెప్పాం. ఈ రకంగా ద్విభుజ చతుర్భుజ రూపాలు చూసిన తర్వాత అన్ని అంటే భగవంతుని ఎన్నో అవతారాలు మీకు తెలిసే ఉంటాయి. అన్ని కూడా మూలం ఎవరు? శ్రీకృష్ణ. గోలోక బృందావనంలో ద్విభుజ రూపుడైన శ్రీకృష్ణ భగవాన్, ఆయన నుంచే మిగతావన్నీ వచ్చాయన్నమాట. ఎందుకంటే మహావిష్ణువు ఏదైతే కారణాదక సాయిగా ఆయన ఉంటాడో ఆయన గర్భం నుంచే కదా బ్రహ్మదేవుడు వచ్చింటాడు. తర్వాత ఆ విశ్వాలన్నీ వచ్చాక విశ్వాలంతా ఆయన ప్రవేశిస్తాడన్నమాట. గర్భోదక సాయిగా, కారణోదక సాయి నాభి నుంచి వచ్చిన బ్రహ్మదేవుడు వస్తాడు. తర్వాత విశ్వాలందరిలోనూ ఆయన వెళ్ళి విశ్వాన్ని సృష్టి చేస్తాడు. తర్వాత అందరి జీవుల్లో హృదయాల్లో క్షీరోదక సాయి అనమాట. ఆయనే విష్ణువు. ఆ విష్ణువునే దేవతలంతా దర్శించగలుగుతారు అన్నమాట. అది మనకంతా కూడా ఈ జ్ఞానాన్ని తెలుసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా అవగతం అవుతాయి. అది శ్వాస చేతనే ఈ అసంఖ్యాకమైన విశ్వాలన్నీ
వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే ఈ సచ్చిదానంద విగ్రహుడైన శ్రీకృష్ణుడు, ఆ పూర్ణ పురుషోత్తముడైన భగవానుడు ఆది అనంతము అనేటివి లేవు, కారణుడు అని బ్రహ్మ సంహిత చెప్తుంది. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం అని చెప్పబడుతుంది. కాబట్టి మనకి ఈ లాస్ట్ శ్లోకంలో మనకి ఏం చెప్తారంటే భగవంతుడు ఈ ఇప్పుడు చెప్పుకున్న ఏ కర్మ అయినా కానీ భగవంతుని సంబంధాల్లోనే చేయమనేది. కామ్యకర్మని జయించడము, ఈ ఉద్యానవనాలు పెంచడము, ఈ గోలోక గురించి తెలుసుకోవడము, ఒక్కొక్క పదానికి మత్కర్మ, నా కోసం కర్మలు చేయి, మత్పరము అంటే భగవంతునికి పరమైనటివి ఏవి, ఆయన యొక్క సాహచర్యమే జీవితం యొక్క అత్యున్నతమైన పదం అన్నమాట. ఆ రకంగా మద్భక్త, ఆ మద్భక్త అంటే భగవంతుని గురించిన విషయలుషమైన లోకాల గురించిన సంపూర్ణమైన జ్ఞానాలు అన్ని కలిగిన వాడు వేరే లోకాలను ఆశించదు, ఇంకా వేరే కోరికలు. అతనే మద్భక్తుడు. నవవిధ భక్తి మార్గాలు చెప్పాం కదా, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాపద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం అని చెప్పేసి ఆ నవవిధ భక్తి మార్గాల్లో వెళ్ళేవాడు. సంఘవర్జిత, అన్ని రకాలైన కోరికల నుంచి, కృష్ణ వ్యతిరేకల నుంచి దూరం కావడం అన్నమాట. అది ఇట్లా భౌతిక కల్మాషాల నుంచి వెళ్ళిపోతే సర్వభూతేష అందరూ భక్తులందరి పట్ల ఈ సమాన భావంతో చూడాలన్నమాట. నిర్వైర సర్వభూతేషు, మనకి శత్రువు లేకుండా ఉండాలి, సర్వజీవులందు సమత్వంగా ఉండి. ఇలా ఉన్నప్పుడే మనకి భగవంతుడు ఎస్ సమామేతి పాండవ, ఇట్లాంటి భక్తుడే నన్ను పొందగలుగుతాడు, అటువంటి భక్తుడు తప్పకుండా నన్నే చేరుకుంటాడు. అలాగని నిరంతరం ఆయన్నే స్మరిస్తూ ఉన్న కంసుడు, శిశుపాలుడు లాంటి వాడు కాదు. వాళ్ళు వైరభావంతో చెప్పారు, కంసుడు నిరంతరము స్మరించాడు, కానీ అది అనుకూలమైన భక్తి కాదనమాట. ఎందుకంటే భగవంతుడు అందరి పట్ల మిత్రత్వం ఉంటాడు, ఆయనకి శత్రువులు అంటూ ఎవరు ఉండరు. ఆయన నిర్వరి సర్వభూతేషు. ఇలా మనసు ఇంకా ఈ సారాంశం ఏమంటే ఈ మొత్తం ఈ చాప్టర్కి అంతా కూడా ఈ తాత్కాలిక ప్రదర్శన, ఈ విశ్వరూపము, ఇవన్నీ కూడా ఇంకా సర్వాన్ని హరించే కాలరూపం అని చెప్పాడు కదా భగవంతుడు. ఈ చతుర్భుజ రూపము అవన్నీ కూడా భగవంతుడు శ్రీకృష్ణు నుంచి అయితే ప్రదర్శింపబడ్డాయి, కానీ మూలము ద్విభుజ రూపుడైన శ్రీకృష్ణుడే. అదనమాట భక్తి మరి ప్రేమలతో ఈ శ్యామ సుందర రూపానికి ఎవరైతే ఆకర్షితులైతారో వాళ్ళు ఈ ఆయన హృదయం నందు నిత్యము చూస్తూ ఇంకా వేరే అన్యాన్ని ఎవరు కాంచలేరనమాట. అది బ్రహ్మ సంహితలో మనకి చెప్పబడుతుంది అనేసి, భగవంతుని రూపమే ప్రధానమైనది, అది శ్రీకృష్ణుని రూపమే దివ్యమైంది అనేది ఈ 11వ అధ్యాయం నుంచి సారాంశాన్ని మనం అంతా కూడా అవగాహన చేసుకోవలసి ఉందన్నమాట. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలండి.